యూట్యూబ్ నుంచి డబ్బు సంపాదించడం. చాలామందికి అదో పెద్ద కల కదా. మరి ఆ కలను ఎలా నిజం చేసుకోవాలి? అసలీ ప్రయాణం ఎక్కడ మొదలవుతుంది? రండి, ఈరోజు మనం ఈ మొత్తం ప్రాసెస్ని స్టెప్ బై స్టెప్ చాలా సింపుల్గా అర్థం చేసుకుందాం. సో ఈరోజు మనమేం చూడబోతున్నామంటే, ఫస్ట్ యూట్యూబ్లో సంపాదనకున్న రెండు మెయిన్ దారులేంటి, తర్వాత పార్ట్నర్ ప్రోగ్రాంలో స్టేజ్ 1, స్టేజ్ 2 గురించి డీటెయిల్డ్గా చూద్దాం. అండ్ డబ్బు సంపాదించాక అది మన చేతికి ఎలా వస్తుంది, యాడ్సెన్స్ ప్రాసెస్ ఏంటి, ఫైనల్గా యాడ్స్ కాకుండా వేరే దారులేమైనా ఉన్నాయా అన్నది కూడా చూసేద్దాం. సరే, మరింకెందుకు ఆలస్యం, అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. చాలామంది అనుకుంటారు యూట్యూబ్ సంపాదన అంటే ఒకటే దారి ఉంటుందని. కానీ అస్సలు కాదు. దీన్ని మనం రెండు పెద్ద భాగాలుగా చూడొచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం రండి. అసలు ప్రశ్న అందరి మైండ్లో ఉండేదిదే, యూట్యూబ్ నుండి డబ్బు సంపాదించడం ఎలా? ఈ ప్రాసెస్ చాలామందికి ఓ పెద్ద పజిల్లా అనిపిస్తోంది. నిజానికి ఇది అంత కష్టమా, లేక మనకు సరైన దారి తెలియట్లేదా? చూడండి, బేసిక్గా ఇక్కడ రెండు దారులున్నాయి. మొదటిది డైరెక్ట్గా యూట్యూబ్ నుంచే డబ్బులు రావడం. దీన్నే మనం యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్, షార్ట్కట్లో వైపీపీ అంటాం. ఇక రెండోది యూట్యూబ్ ప్లాట్ఫామ్ని వాడుకుంటూ బ్రాండ్స్తో గానీ మన సొంత ప్రొడక్ట్స్తో గానీ బయటి నుంచి సంపాదించడం. ఈ రెండింటిలో ఫస్ట్ మనం వైపీపీ గురించి డీటెయిల్డ్గా చూద్దాం. ఓకే, మనం అనుకున్నట్టు ఫస్ట్ దారి అంటే యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రాంలోకి వెళ్దాం. ఇందులో స్టేజ్ 1 ఇదే ప్రతి కొత్త క్రియేటర్ మానిటైజేషన్ జర్నీలో వేసే మొట్టమొదటి అడుగు. అసలు ఈ యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రాం అంటే వైపీపీ అంటే ఏంటి? చాలా సింపుల్ అండి. కంటెంట్ క్రియేటర్లు వాళ్ల వీడియోల ద్వారా డబ్బు సంపాదించడం కోసం యూట్యూబ్ పెట్టిన అఫీషియల్ ప్రోగ్రాం ఇది. ఒక రకంగా చెప్పాలంటే యూట్యూబ్ నుంచి డైరెక్ట్గా డబ్బు సంపాదించడానికి ఇదొక అధికారిక గేట్వే అన్నమాట. సరే, ఇప్పుడు ఈ స్లైడ్ చాలా ఇంపార్టెంట్, కొంచెం జాగ్రత్తగా గమనించండి. స్టేజ్ 1కి క్వాలిఫై అవ్వాలంటే కొన్ని ఖచ్చితమైన టార్గెట్స్ ఉన్నాయి. మొదటి రెండు కండిషన్లు కంపల్సరీ. ఒకటి, కనీసం 500 మంది సబ్స్క్రైబర్లు ఉండాలి. రెండు, గత 90 రోజుల్లో కనీసం 3 పబ్లిక్ వీడియోలు అప్లోడ్ చేసి ఉండాలి. ఈ రెండు అయిపోయాక కింద ఉన్న వాటిలో ఏదో ఒకటి చాలు. అదేంటంటే గత సంవత్సరంలో 3000 గంటల వాచ్ టైమ్ అయినా రావాలి, లేదా గత 90 రోజుల్లో 3 మిలియన్ షార్ట్స్ వ్యూస్ అయినా రావాలి. ఈ రెండిట్లో ఏదో ఒక్కటి సాధిస్తే సరిపోతుంది. సరే, స్టేజ్ 1కి క్వాలిఫై అయ్యాం. దానివల్ల ఉపయోగం ఏంటి? ఇక్కడే అసలు మజా మొదలవుతుంది. ఇక్కడ్నుంచి డైరెక్ట్గా ఆడియన్స్ నుంచే ఆదాయం సంపాదించడం స్టార్ట్ చేయొచ్చు. అదెలాగంటే మెంబర్షిప్స్ ద్వారా ఫ్యాన్స్ మంత్లీ పే చేసి స్పెషల్ బెనిఫిట్స్ పొందొచ్చు. సూపర్స్ ఫీచర్తో అంటే సూపర్ చాట్, సూపర్ స్టిక్కర్స్, సూపర్ థ్యాంక్స్తో డైరెక్ట్గా సపోర్ట్ చేయొచ్చు. ఇంకా షాపింగ్ ఫీచర్తో మన సొంత ప్రోడక్ట్స్ని ఛానల్లోనే అమ్ముకోవచ్చు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ సంపాదన అంతా పూర్తిగా మన ఆడియన్స్ ఇచ్చే సపోర్ట్ మీదే ఆధారపడి ఉంటుంది. ఓకే, ఇక నెక్స్ట్ లెవెల్ స్టేజ్ 2. చాలామంది క్రియేటర్లకు ఇదే అసలైన గోల్. ఎందుకంటారా? ఇక్కడే మనకు నిలకడగా యాడ్స్ ద్వారా డబ్బు సంపాదించే డోర్స్ ఓపెన్ అవుతాయి. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే యాడ్స్ ద్వారా డబ్బు సంపాదించడమే అందరి ఫైనల్ టార్గెట్. ఎందుకంటే ఇది ఆడియన్స్ సపోర్ట్ మీద కాకుండా ఆటోమేటిక్గా కన్సిస్టెంట్గా వచ్చే ఆదాయమన్నమాట. ఈ స్లైడ్లో స్టేజ్ 1కి స్టేజ్ 2కి ఉన్న తేడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. చూడండి, సబ్స్క్రైబర్లు 500 నుంచి 1000కి పెరగాలి. వాచ్ అవర్స్ 3000 నుంచి 4000 గంటలకు పెరగాలి. ఇక షార్ట్స్ వ్యూస్ అయితే ఏకంగా 3 మిలియన్ల నుంచి 10 మిలియన్లకు పెరగాలి. ఈ పెద్ద టార్గెట్స్ రీచ్ అయినప్పుడే అసలైన గేమ్ చేంజర్ అంటే మన వీడియోల మీద షార్ట్స్ ఫీడ్లో వచ్చే యాడ్స్ ద్వారా వచ్చే డబ్బు అన్లాక్ అవుతుంది. సరే, వైపీపీకి క్వాలిఫై అయిపోయాము, వీడియోల మీద యాడ్స్ వస్తున్నాయి, డబ్బు కూడా వస్తుంది, అంతా బావుంది. కానీ ఆ డబ్బు మన బ్యాంక్ అకౌంట్లోకి ఎలా వస్తుంది? ఇక్కడే సీన్లోకి వస్తుంది గూగుల్ యాడ్సెన్స్. మీ యాడ్సెన్స్ అకౌంట్లో డబ్బులు పడటం మొదలవ్వగానే మనం రీచ్ అవ్వాల్సిన ఫస్ట్ టార్గెట్ $10. ఈ $10 అవ్వగానే గూగుల్ ఏం చేస్తుందంటే మీ అడ్రస్ కరెక్టో కాదో చెక్ చేయడానికి మీ ఇంటికొక లెటర్ పంపుతుంది. అందులో ఒక పిన్ నంబర్ ఉంటుంది. ఇది మన అకౌంట్ సేఫ్టీ కోసం చాలా ముఖ్యం. సో అడ్రస్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనం రీచ్ అవ్వాల్సిన రెండో ఇంకా ఫైనల్ టార్గెట్ $100.
ఎప్పుడైతే మీ యాడ్సెన్స్ అకౌంట్లో $100 పూర్తవుతాయో ఆ నెలలో ఆ డబ్బు ఆటోమేటిక్గా మనమిచ్చిన బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. దీనికోసం మనమేమీ చేయక్కర్లేదు. సరే, ఇప్పటిదాకా మనం చూసిన ఈ మొత్తం పేమెంట్ ప్రాసెస్ని ఒక్కసారి స్టెప్ బై స్టెప్ రివైజ్ చేద్దాం. స్టెప్ 1, వైపీపీకి క్వాలిఫై అయ్యి అప్లై చేయాలి. స్టెప్ 2, యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. స్టెప్ 3, $10 సంపాదించి పోస్ట్లో వచ్చిన పిన్తో అడ్రస్ వెరిఫై చేయాలి. స్టెప్ 4, మన బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేయాలి. ఇక ఫైనల్ స్టెప్ 5, $100 రీచ్ అవ్వగానే డబ్బు డైరెక్ట్గా బ్యాంక్లోకే. చూడ్డానికి చాలా స్టెప్స్ ఉన్నా ఇదంతా చాలా సింపుల్ అండ్ ఆటోమేటిక్ ప్రాసెస్. ఓకే, ఇప్పటివరకు మనం డైరెక్ట్గా యూట్యూబ్ నుంచొచ్చే డబ్బు గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనం రెండో దారి వైపు వెళ్దాం. అంటే యూట్యూబ్ ప్లాట్ఫామ్ని ఒక టూల్లా వాడుకుని యాడ్స్ మీద ఆధారపడకుండా వేరే మార్గాల్లో ఎలా సంపాదించొచ్చో చూద్దాం. యూట్యూబ్ యాడ్సెన్స్ కాకుండా బయట నుంచి సంపాదించడానికి మెయిన్గా 3 దారులున్నాయి. 1, పెయిడ్ ప్రమోషన్స్, అంటే వేరే బ్రాండ్స్ ప్రాడక్ట్స్ని మన వీడియోల్లో ప్రమోట్ చేయడం. 2, ఎఫిలియేట్ మార్కెటింగ్, అంటే మన వీడియో డిస్క్రిప్షన్లో ప్రాడక్ట్ లింక్స్ ఇచ్చి ఆ లింక్స్ ద్వారా ఎవరైనా కొంటే మనకు కమిషన్ వస్తుంది. ఇక 3, మనకే సొంతంగా ప్రాడక్ట్స్ లేదా సర్వీసులుంటే వాటిని మన ఛానల్ ద్వారానే ప్రమోట్ చేసుకోవడం. అఫిలియేట్ మార్కెటింగ్ ఎంత పవర్ఫుల్ అనేది అర్థం కావాలంటే ఈ ఉదాహరణ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఫ్లిప్కార్ట్ లాంటి సైట్స్లో మనం ప్రమోట్ చేసే ప్రొడక్ట్ని బట్టి కమిషన్ రేటు మారుతుంది. ఉదాహరణకి, మన లింక్ ద్వారా ఎవరైనా బుక్స్ కొంటే 12% వరకు, మొబైల్ ఫోన్ కొంటే 5% వరకు, అదే ఒక బొమ్మ కొంటే ఏకంగా 20% వరకు కమిషన్ వచ్చే ఛాన్స్ ఉంది. మనం చేయాల్సిందల్లా సరైన లింక్ డిస్క్రిప్షన్లో పెట్టడమే. మిగతాదంతా వాళ్ల కొనుగోలు మీద ఆధారపడి ఉంటుంది. ఈ జర్నీ స్టార్టింగ్లో కొంచెం కష్టంగా, నెమ్మదిగా అనిపించొచ్చు. కాని ఒక్క మాట ఎప్పుడూ గుర్తుంచుకోవాలి, కష్టానికి ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. కన్సిస్టెంట్గా మంచి కంటెంట్ ఇస్తూ ఉంటే సక్సెస్ అదే వెతుక్కుంటూ వస్తుంది. మొత్తం మీద ఈ సమాచారమంతా చూశాక ఇప్పుడు ఆలోచించాల్సిన సమయం. ఒకవేళ కంటెంట్ క్రియేషన్ చేస్తుంటే మానిటైజ్ చేయడానికి ఏ దారిలో మొదట అడుగు వేయాలనుకుంటున్నారు? డైరెక్ట్గా యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రాం వైపు వెళ్తారా? లేక అఫిలియేట్ మార్కెటింగ్ లాంటి వేరే దారులను ట్రై చేస్తారా? దీనిపై కాస్త ఆలోచించి ఒక మంచి ప్లాన్తో ముందుకు వెళ్ళాలి.